హలో హాయ్ అండి, నా పేరు రాజు. నేను ఇవాళ అరకు రైతు బజార్లో ఉన్నానండి. సో రీసెంట్ గానే మనకు టమాటాల ధరలు కావచ్చు లేదా ఆనియన్ ప్రైసెస్ కావచ్చు, అవి బాగా తగ్గిపోయాయి అనమాట. సో తగ్గిపోయినప్పటికీ కూడా రైతు బజార్లో వాళ్ళు ఎలా అమ్ముతారంటే, సో అన్ని కూడా వాటాలు వేసేసి 50 రూపీస్కి అమ్మడం అనేది మనం చూస్తూనే ఉంటాము. సో రియలిస్టిక్ గా ఈరోజు చూద్దాం అక్కడ అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉందో మీకు నేను చూపిస్తాను. ఒక్కసారి చూద్దాం మనం రైతు బజార్లో ఉన్నటువంటి అవుట్ సైడ్ ప్రైస్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ఇవి వెజిటేబుల్స్ యొక్క ప్రైస్ అనమాట. సో రైతు బజార్ బయట పెట్టారు. సో ఇందులో చూసినట్లయితే సో ఇది కూడా పూర్తిగా సో కనబడట్లేదు ఏమి. సో బయట ఏదో చిన్న షాప్ ఏదో దానికి అడ్డుగా ఉంది. సో ఒకసారి మనం ధరల పట్టిక సో ప్రైస్ టేబుల్ మనం చూసినట్లయితే చూడండి, చాలా రకాలైనటువంటి వెజిటేబుల్స్ ఇక్కడ బోర్డులో రాసి ఉంది. కానీ దానికి సంబంధించినటువంటి ప్రైసెస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో మీరు చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం రైతు బజార్ లోపల వెళ్తున్నాము. సో ఇన్సైడ్ సో లోపలికి వెళ్ళినట్లయితే చూస్తున్నారు కదా. సో డస్ట్ అనేది మామూలు లేదు, విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ డస్ట్గా ఉంది. అయినప్పటికీ కూడా అరకులో ఒక్కటే రైతు బజార్ ఉండటం వల్ల చాలామంది సో వెజిటేబుల్ని పర్చేజ్ చేయడానికి అయితే వస్తున్నారు. ఈరోజు మనం ఆనియన్ ప్రైస్ చూసుకుంటే సో 100 రూపీస్కి 6 to 8 కేజీస్ అనమాట. అంటే 6 to 8 కేజీస్ అంటే నియర్లీ కేజీ ఉల్లిపాయలు 15 రూపీస్ కూడా ఉండదు. సో వీళ్ళు ఏ ప్రైస్ లో అమ్ముతారో మనం చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ తెలిస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అయినా కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఛానల్ కాబట్టి సో పబ్లిక్ దీని గురించి అవేర్నెస్ కల్పించాలి కాబట్టి నేను డైరెక్ట్ గా మార్కెట్ లోకి రావడం జరిగింది. ఒకసారి చూద్దాం. చూడండి, మనం ఇప్పుడు లోపలికి వచ్చామన్నమాట. సో ఇక్కడ చాలా రకాలైనటువంటి వెజిటేబుల్ యొక్క లిస్ట్ ఉంది, కానీ అసలు ప్రైసే లేదు చూడండి. సో లోపల కూడా సో సో ఇది కూడా సో ఎంత వరస్ట్గా ఉందో కింద చూడండి. ఇప్పుడే వర్షం వచ్చింది, వర్షం వచ్చి జస్ట్ ఒక 5 minutes అయిందనమాట. సో ఇది సమ్మర్ సీజన్ అయినప్పటికీ కూడా సో వర్షం వచ్చినప్పుడు కింద మనకు వాకింగ్ చేయడానికి అసలు కుదరదు. సో పర్టికులర్గా నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే అరకులో సో వెజిటేబుల్ ప్రైస్ అనేది అసలు ముందుగానే ప్రీ ప్లాన్గా డిసైడ్ చేయడం అలాంటివి ఏమి ఉండదు. సో వీళ్ళంతా కూడా ఎలా అమ్ముతారంటే వాటర్ లెక్క అమ్ముతారనమాట. మన మార్కెట్లో చూసుకున్నట్లయితే మనకి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రింజర్స్ 20 రూపీస్, తర్వాత టమాటోస్ 20 రూపీస్, అలాగే పొటాటోస్ 30 రూపీస్, అదేవిధంగా క్యారెట్ ఒక 15 రూపీస్, ఇలా మనకి కొన్ని రకాలైనటువంటి వెజిటేబుల్స్కి సో దానికి కేజీకి ఇంత అని చెప్పి సో డిసైడ్ చేసి బోర్డులో మెన్షన్ చేస్తారనమాట. కానీ అరకులో అలాంటిదే ఉండదు. సో మార్కెట్లో వెజిటేబుల్ యొక్క ప్రైస్ అనేది తక్కువ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు 50 రూపాయల వాటికి అమ్ముతారనమాట. సో అందుకు అరకులో ఉన్నటువంటి ఎవరైతే పబ్లిక్ ఉన్నారో చాలా సఫర్ అవుతుంటారు వెజిటేబుల్స్ కొనే విషయంలో. అసలు ఏ ఐటెంకి ఏ వెజిటేబుల్కి ఎంత ప్రైస్ అనేది మనకు అస్సలు డిసైడ్ చేసుకోలేము. సో చూస్తున్నారు కదా, అంతా కూడా ఫ్రీ ప్లాన్డ్గా ఫోటోలు కట్టేసి ఉంది. సో వాటాలు వేసి ఉంది. సో వీళ్ళు ధరలతో సంబంధం లేకుండా మనం 50 రూపాయలు ఇచ్చి కొనడమే. సో 50 రూపాయలు అంటే ఆసమాస కాదు. సో కొన్నిసార్లు మనకి వెజిటేబుల్స్ అనేది 20, 15 ఇలా ఉన్నప్పటికీ కూడా మనం ఎంత ఇచ్చి కొనాలంటే 50 రూపాయలు ఇచ్చే కొనాలి. సో ఇటువంటి పరిస్థితి మనం అరకులో చూడొచ్చు రైతు బజార్లో. సో దీన్ని ఖచ్చితంగా లోకల్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రెగ్యులేట్ చేయాలి. సో ఒకసారి మనం కన్సల్ట్ అవుదాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే షాప్లో వెజిటేబుల్స్ అమ్ముతున్నారో వాళ్ళతో ఒకసారి కన్సల్ట్ అవుదాం. సో ఇవాళ మీకు చెప్పాను కదా, ఆనియన్స్ అనేది 100కి 8 కేజెస్ అంటే నియర్లీ ఒక కేజీకి 12 రూపాయలు 13 రూపాయలు పడుతుంది. కానీ వీళ్ళు ఎంత కమ్ముతారో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి చూసినట్లయితే వీళ్ళ నోటి మాట ద్వారా మనం చూద్దాం సో ప్రైస్ అనేది ఎంత ఉందో. సో ఆంటీ గారు, సో మనకి ఆనియన్ ప్రైస్ ఎలా ఉంది? ఉల్లిపాయల ధరలు అదే మీరు ఏ రేట్లో అమ్ముతున్నారు? కేజీ 40కా? ఓకేనండి. మీ రిమైనింగ్ టమాటా ఎంత? ఈ 2 రోజులు 25 రూపాయలు. అప్పుడు కొంచెం ధరలు తగ్గి ఉండే. క్యాబేజ్ ఎంత కేజీ? కేజీ 50. బెండకాయ 30 రూపాయలకు వస్తుందా? చూస్తున్నారు కదా. సో డైరెక్ట్గా మీరు లైవ్లో చూశారు. సో నియర్లీ కేజీ 40 రూపీస్ అని చెప్పి ఆంటీ గారు చెప్తున్నారు. సో నిజానికి 40 రూపీస్ కూడా కాదు, డైరెక్ట్గా మనం ఏ షాప్కి వెళ్ళినా వీళ్ళు 50 రూపీస్కి అమ్ముతారు అనమాట. సో అరకులో ఈ రైతు బజార్ అని కాదండి, అరకులో ఉన్నటువంటి అరకు సరౌండింగ్లో ఎక్కడ సంత జరిగినా సో ఆ ప్లేసెస్లో కూడా 50 రూపాయలకి అమ్ముతారు. సో అసలు కేజీ లెక్కలో అసలు ఐడియా ఉండదు. సో ఆ వెయిట్ మిషన్ అనేది ఉండదు. అలాంటి పరిస్థితులు మనం అరకులో చూడవచ్చు. సో అదనమాట.
సో మళ్ళీ మనం ఇంకొక షాప్ కీపర్ని మనం అడిగి చూద్దాం. సో ఆవిడ ఎలా చెప్తారో ఒకసారి మీరే లైవ్లో ఒకసారి వినండి. ఒకసారి చెప్పండి ఆంటీ గారు, ఎంత ప్రైస్ ఎలా ఉన్నాయి? బీన్స్ ఎంత? బీన్స్ కేజీ 50. అదే క్యారెట్ అయితే చెప్పదు అంటే డిమాండ్ ని బట్టి మీరు మార్చేస్తూ ఉంటారు. ఓకే ఓకే. సో చూస్తున్నారు కదా, సో అరకులో ఉన్నటువంటి వెజిటేబుల్స్ యొక్క ప్రైస్ అనేది ఇలా ఉంటాయి. సో ప్రైస్ అనేది బోర్డులో ఎక్కడ మెన్షన్ చేయరు. సో ఎటువంటి వెయిట్ మిషన్లు ఉండవు. సో కేజీల లెక్క అయితే అస్సలు అమ్మరు. సో మనం కొనాలంటే ఎటువంటి వెజిటేబుల్స్ కొనాలన్నా మనం 50 రూపాయలు ఇచ్చి కొనాలన్నమాట. ఇక్కడ 10 రూపాయలకు 20 రూపాయలకు అలా ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా దానికి లెస్ క్వాంటిటీలో ఇస్తారు. సో పర్టికులర్గా మనకి వెయిట్ మెషిన్లు కానీ కేజీలు కానీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎంత సరుకులు మనం కొంటున్నామో మనకు పెద్దగా ఐడియా ఏమి ఉండదు అనమాట. ఇలాంటి మరిన్ని అవేర్నెస్ వీడియోస్ మీకు కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.